మాట్లాడండి నెక్స్ట్ నబిల్ గురించి. ఓకే. ఇప్పుడు మణికంఠ టాపిక్ అదేనండి మీ టాపిక్ మాట్లాడండి మణికంఠ నెక్స్ట్ నబిల్. ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ గురించి చెప్తా 1 minute. నాకైతే ఓకే ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ తను ఓకే బాగానే చేశారు. నెక్స్ట్ది నేను కొన్ని వాటిలో ఎమోషన్ అవుతాను. కాకపోతే నాకు ఈరోజు అంతగా ఎవరు ఏమి కనెక్ట్ అవ్వలేదు. ఓకే అనిపించింది అంతే. ఎపిసోడ్ ఓకే అనిపించింది. ఇంకోటి నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. నా ఒపీనియన్ మాత్రమే వినండి ఎవరైనా పాయింట్అవుట్ చేసేవాళ్ళు. ఫస్ట్ థింగ్ మణికంఠ స్టార్టింగ్లో తను నిఖిల్ తన క్లాన్ లోకి తీసుకున్నాడు. ఎందుకు ఎవరు తీసుకోకపోతే తను లో అయిపోతాడు అనేసి తీసుకున్నాడు. అది తనకు కూడా తెలుసు. ఎంత టెన్షన్ పడిపోయాడో నన్ను ఎవరు తీసుకోరు అనేసి. ఆ తర్వాత నిఖిల్ తోటి ఎలా మాట్లాడాడు. తర్వాత నెక్స్ట్ డే ఒకటి నైనిక వాళ్ళకి చేంజ్ అవ్వాల్సిన పాసిబిలిటీ రాగానే నేను మీ దాంట్లోకి వస్తాను అని అన్నాడు. సో అప్పుడు ఏం చెప్పాడు వీకెండ్ లో, ఎందుకు చేసావు దీని క్లాన్ లో ఉన్నావు అంటే, సార్ నాకు ఆపర్చునిటీస్ కావాలి సార్, నన్ను ప్రూవ్ చేసుకోవాలి అని. అంటే నిన్ను ఎందుకు తీసుకున్నాడో కూడా నీకు తెలుసు, కానీ ఆ తర్వాత నీ ఆపర్చునిటీస్ కావాలి. ఓకే అది నీ ఇష్టం అనుకుందాం. సో అప్పుడు ఎవరి ఎమోషన్స్ గుర్తురావు. తను ఒక్కడు చాలా మంది తర్వాత కూడా కొన్ని డిస్కషన్స్ లో అక్కడ బేబక్క తిని ఉన్నాడు కాబట్టి స్ట్రాంగ్ గా ఉండదని కూడా ఆలోచించుంటారు. అది నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ఒక రకంగా తనకి మైనస్ అయింది. బేబక్ వెళ్ళిపోయింది, తినున్నాడు. కాకపోతే వాళ్ళిద్దరూ డీల్ చేశారనుకోండి, కానీ అప్పుడు తన ఎమోషన్ పక్కన వాళ్ళ ఎమోషన్స్ ఏమి గుర్తు రాలేదా తనకి. తన గేమ్ ఒకటే గుర్తొస్తుంది. ఎందుకు తను కంటిన్యూ అవ్వాలి కాబట్టి. అంత సాక్రిఫైస్ చేసిన తర్వాత ఎన్నిట్లో మాట అంటే స్పేసు నా ఇష్టము అలాగే పక్కన వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరన్నా తిను ఏదన్నా అరిచేస్తాడు, నా స్పేస్ అంటాడు, వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత తను పూలమంగల్ని వెళ్ళి మాట్లాడాలంటే ఒక్క నిమిషం ఆగంటే కాదని చేతులతో బట్టి లాకపోయి అది కాదురా ఇది కాదురా అని మళ్ళీ ఇంకో గంట ముందొక గంట డిస్కషన్ ఉంటది అపోజిషన్ గా తర్వాత ఇంకో గంట వెళ్ళి మాట్లాడతాడు. అంటే అప్పుడు మాత్రం వాళ్ళకి ఫీలింగ్ ఉండదా, ఓకే కామ్ గా ఉంటుంది తర్వాత మాట్లాడుతుంది, కాదురా నువ్వు రారా అని కూర్చోబెట్టి మాట్లాడతారు. అప్పుడు అవతల వాళ్ళ ఎమోషన్స్ గుర్తురావు తనకి. కాసేపేమో నేను ఫిజికల్ గా సూపర్ 110% ఇస్తా 200% ఇస్తాను అంటాడు. అదే గేమ్ వచ్చేసరికి అదే వైల్డ్ కార్డ్ నాపాలి, నువ్వైతే స్ట్రాంగ్ గా ఉంటావు, నేను ఆగిపోతాను, నాకు మెయిన్ ఎందుకు భయం ఉంటుంది నీకు, నువ్వు స్ట్రాంగ్ 100 కాదు 200% 1000% ఇస్తానంట. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ వైల్డ్ కార్డ్ అప్పుడు తనకెళ్ళి చెప్తాడు కదా నిఖిల్ కి, నాకన్నా నువ్వుంటే కొంచెం ఫిజికల్ లో ఇదిగా ఉంటది అని. అంటే ఇప్పుడు తను తక్కువనే కదా తను ఒప్పుకున్నారు. సీత తోటి మొన్న జైలుకి వెళ్ళిన రోజు, అరే నాకు ఏదన్నా ఇవర ఫిజికల్ టాస్క్ 200 kgs సంథింగ్ ఏదైనా నేను నా 110% ఇస్తానంటారు. మరి అప్పుడేంటి మొన్న నామినేషన్స్ లో ఎందుకు నువ్వు సాక్రిఫైస్ చేసావంటే, అదే నిఖిల్ అయితే 90 kgs ఫిజికల్ టైప్ ఇచ్చినా గానీ తను చేస్తాడు అని అంటే, అదే వాళ్ళ ముందే నువ్వు చెప్పవు జైల్లో ఉన్నప్పుడు 200 kgs ఇచ్చినా నేను చేస్తాను అని సీతతోటి. అంటే నీకు ఎక్కడ ఏమొచ్చినా చెప్తావు, పక్కనోళ్ళు వినాలి, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు, మళ్ళీ నాకు స్పేస్ కావాలంటావు, తర్వాత నువ్వే వచ్చి మాట్లాడతావు. అంటే అందరు వాళ్ళు భరించాలి, తనొక్కటి ఎమోషన్స్ మాత్రమే రిమైనింగ్ వాళ్ళు ఆలోచించాలి అంటే ఎట్లా అండి. నా ఒపీనియన్ చెప్తున్నానండి, మళ్ళీ ఇంకో వాళ్ళు వచ్చి ఏమీ అనద్దు. మాకు నచ్చిందంటే మీకు నచ్చింది కాదు సతీష్ గారు, తెలుసు ఎవరికి నేను చెప్తున్నానో తెలుసు, అందుకనే నేను చెప్తున్నాను. కాదు సతీష్ గారు, మనం చెప్పాలి సతీష్ గారు, ఇలాంటి వాళ్ళ వల్ల నేను ఒక ఎక్స్టెన్షన్ వెళ్తున్నానని ఏం అనుకోవద్దు సతీష్ గారు. ఇది ఇప్పుడు మనం గేమ్ గురించి మాట్లాడుతున్నాము. జనరల్ గా అవి కొంతమందికి కూడా మన ఫ్రెండ్స్ లో కూడా మనం ఎఫెక్ట్ అవుతుంటాము. కానీ రిమైనింగ్ వాళ్ళు ఏమంటారు, మనము సరేలే వాళ్ళు అలాంటి వాళ్ళే, మనం కొంచెం తగ్గుందాము, వాళ్ళు హెల్ప్ చేద్దాం అన్నట్టుగా ఉంటే, రిమైనింగ్ వాళ్ళు వచ్చి అరే వాడు అంతే హెల్ప్ చేస్తే ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి. ఎవరికైనా మంచితనం ఎన్ని రోజులు ఉంటది. పక్కన ఎవరు ఫ్రెండ్స్ కాని వాళ్ళు వచ్చి అరే వాళ్ళు అలా కదా, మీరు ఉండొచ్చు కదా మంచిగా, ముందు చేసేవి ఏమి వాళ్ళు ఎవరికి కనిపించవు. నేను అందుకని చెప్తున్నాను, నేను వేరే విధంగా ఏం చెప్పట్లేదు.
సో ముందు జరిగినవన్నీ తీసేసి ఆ ఒక్క రోజుదే మాత్రము ఇదిగా ఆలోచించి ఇదిగా చెప్పద్దు అని అంతే. నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది. ఏడ్చే వాళ్ళు ఏడ్చే వాళ్ళు ఇష్టపడచ్చు, అరిచే వాళ్ళని ఇష్టపడచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అదే అండి. థ్యాంక్ యూ. సతీష్ బ్రో, ఇప్పుడు నాకు చిన్న క్లారిటీ కావాలి. నేను ఏమైనా పాయింట్ చేయట్లేదు. నిన్న జరిగిన ప్రాసెస్ అంతా ఎలిమినేషన్ కోసమే కదా, వాళ్ళ ఒపీనియన్ కూడా ఎలిమినేషన్ కోసమే చెప్పాడు కదా నిన్న జరిగిన ప్రాసెస్. మాణికంఠ వచ్చి అంటాడు నాకు తెలియదు అది ఎలిమినేషన్ అని చెప్పి అంటున్నాడు. బ్రో అది ఎలిమినేషన్ ఇప్పుడు మణికంఠ విషయం 2 నిమిషాలు పక్కకు పెడదాం. ఇందాక నుంచి అదే అవుతుంది కదా, మనం కూడా ఎందుకు ఎక్కువ ఫుటేజ్ ఆయనకే ఇవ్వడం, మిగతా వాళ్ళని కూడా కవర్ చేద్దాం. ఓకే, ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటారండి, ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. నబిల్, ఈ నబిల్ ఎంత డబల్ ఫేస్డ్ ఉన్నాడంటే, నిన్న మణికంఠ దగ్గర డైనింగ్ టేబుల్ మీద జరిగిన కాన్వర్సేషన్ లైవ్ లో చూసా. ఆ తర్వాత సీత పిలుస్తుంది అప్పుడే, అవి నువ్వు రాని వెళ్ళడు. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మనోడు ఆయనకి చెప్పిన విషయం కంప్లీట్ ట్విస్ట్ చేసి చెప్తాడు. ట్విస్ట్ ఏముందండి, సేమ్ వే చెప్తా. ఏం చెప్పాడు అక్కడ మణికంఠ దగ్గర, వాళ్ళు ఏమనుకున్నా లేదు, నీకు పేరు వస్తుందని అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి దానివల్ల వాళ్ళు ఇది జలస్ ఫ్యాక్టర్ ఇవన్నీ అంటాడు. ఇక్కడికి వచ్చి ఏమంటాడు, నువ్వు సీత విషయంలోని అసలు నువ్వు ఆ టైంలో సీత దగ్గర అంత అరవకంటూ ఉండే నువ్వు సీత దగ్గర ఎందుకు అరిచినావు అని చెప్పినా సీత దగ్గర చెప్తాడు. లైవ్ లో మాట్లాడాడు, ఎపిసోడ్ లో కట్ చేశాడు. లైవ్ లో ఏం చెప్పాడు, సీత బాధ ఏంటంటే అని మాట్లాడాడు, మనకు చూపించలేదు. తర్వాత మనకు చూపించినప్పుడు చెప్పిన విధానం వేరు. సిరి గారు, సీత బాధ ఏంటంటే అక్కడ చెప్పిన విధానం వేరు, ఇక్కడ సీత దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన విధానం వేరు. అండ్ ఇంకోటి మీరు గమనిస్తే, ఊకే ఇప్పుడు చూడండి వీళ్ళందరూ ఒక మణికంఠ ఉన్నాడు అనుకో, నబీల్ వెళ్ళి మణికంఠ దగ్గరే కూర్చుంటున్నాడు. ఆడియన్స్ లో తను ప్లస్ అవుతాడని. అదే మరి నేను చెప్తున్నా, అతను మంచి అన్నారు. ఇప్పుడు ఆయన కూడా అందరు డబుల్ ఫేస్ ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరు బయటపడుతున్నారు అంతే. ఎవరు ఇప్పుడు ఎవరన్నారు ఇప్పుడు ఆయన మంచి జహంగీర్ బాబు. అవునవును, నాకు రైట్ అని అనిపించిన రోజు నేను ఆయన చెప్తున్నా, ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతుంది నేనే కదా, అందు గురించి అంటున్నా. ఇక్కడ ఉన్న మాక్సిమం ఎవరైనా సరే ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా మంచోడు అన్నారు అంతే. అవును అన్నాం, ఎందుకంటే ఆ టైంలో ఆ నిమిషంలో ఆ రోజు ఆ ఎపిసోడ్ లో అప్పటి వరకు మేము చూసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంటే నా ఉసీలు ఎలా ఉంటుందంటే చెప్తాను అంతే అండి. అంతే ఆబ్వియస్లీ అదే అంటున్నా. ఇప్పుడు మనకి బాబు మీరు కామ్గా ఉండండి, అప్పుడు ఏం కదా. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన ఇప్పుడు అక్కడ ఆ టైంలో మాకేంటంటే లోపల ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన లోపల ఫీలింగ్ ఏంటి అనేది చూడకూడదు మనం. నేను చెప్తున్నా, జనరల్ గానే చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. మనకి ఏం కనిపిస్తుంది, ఆ కనిపించిన దానిలో మనకి ఏం అర్థమైంది, నాకు ఎలా కనబడిందో నేను చెప్తా. అలాగే అందరూ చెప్తున్నారు పాయింట్స్ ఇక్కడ. సో అలానే నడిపిద్దాం, అంతేగాని ఇది ఎవరి మీద రుద్దడానికి వద్దు అనేసి అంతే. ఓకే, సిరి గారు చెప్పండి. నాకు నబీల్ ఎంత డబుల్ గేమ్ ఆడినా, కాకపోతే అతనికి ఒక సెన్సిటివ్ ఉంటది కదా, మణికంఠతో సెన్సిటివ్ గా నిఖిల్, నబీల్, పృథ్వీ ముగ్గురు ఉంటారు మణికంఠతో. ప్లస్ ఈఎంఐ కూడా ఉంటది విష్ణు. మణికంఠతో కొంచెం హింసించకుండా అది ఉంటారు. ఓన్లీ ఎక్కువగా నాన్ సెన్స్ గా హింసించింది లాస్ట్ వెళ్ళిపోయిన అమ్మాయి సోనియా, ప్లస్ ఇప్పుడు యష్మి. వాళ్ళు ఇంకొకటి అబ్జర్వ్ చేశారు తెలుసా, నిఖిల్, పృథ్వీ, పేర్న, యష్మి వీళ్ళు నలుగురు కూడా ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ముందు మాట్లాడుకుని వాళ్ళకి హెల్ప్ చేసుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు నిఖిల్ వెళ్తే పేర్నాథ్ తీసుకొస్తాడు, పేర్న వెళ్తే యష్మి తీసుకొస్తాడు, లేదంటే యష్మి పేర్నకి క్లాన్ లో అవకాశానికి మూవ్ అవుతుంది. వాళ్ళు ఫ్రెండ్స్ అన్నది అక్కడ నాకు అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు గ్రూప్ లో ఉండి ఆడుతున్నట్టు ఎక్కడున్నా. నిఖిల్ ఈ రోజు పేర్నాథ్ తీసుకురావడం నాకు అదే అనిపించింది, సీత తేకుండా. సీతది ఎందుకు తేలేదు అంటే, సీతకి ఇన్పుట్స్ లేవు, తను బయటకు వచ్చి నబిల్ కి ఇన్పుట్స్ వచ్చినాయి కదా అంటాడు. ఇన్పుట్స్ కాదు నేను అనేది, సీతకు కూడా రాలేదు కదా, మరి సీతకు కూడా తేవాలి కదా. సీతకు తేకుండా ఓన్లీ
డాల్ ఇచ్చిర్రు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు. ఇంతకుముందు డాల్ ఇచ్చారు కదా, ఒకటి బొమ్మ ఇచ్చినారు కదా, ఇంతకుముందు ఇంటి దగ్గర నుంచి బొమ్మ వచ్చిందని చెప్పేసి ఈసారి కంపారిటివ్లీ ఆమెకి అందరికి ఏదో ఒకటి ఉంది ఇచ్చారు. కదా, సో ఈసారి విష్ణుప్రియకి ఏం లేదు, అందుకే విష్ణుప్రియకి ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. ఓకే ఓకే. కానీ విష్ణుప్రియకి